గుండె రగిలిపోతుంది. నిజంగా నా గుండె రగిలిపోతుంది. చెత్తనా కొడుకులరా మీరు, చెత్తనా కొడుకులు. 2014 నుంచి 19 దాకా ఇదే పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి కేసులు పెట్టించుకున్నా కూడా ఏనాడు బాధపడలా. 2019లో గెలిచిన తర్వాత మీ అహంకారంతో మమ్మల్ని కూరలో కరివేపాకులేక పక్కన పక్కన కూడా సరేలే పర్లేదులే ఇంకో కాముకున్నాం. కానీ ఈ రోజు ఈ అధమస్థాయి ఓటమికి కనీసం పవన్ కళ్యాణ్ గారి కాలు గోటికి కూడా పనికిరాని అధమస్థాయి దిగజారు స్థాయి ఓటమికి ఎప్పుడు కూడా నిజాలు తెలుసుకోకుండా మనం అలా ఓడిపోయాలి ఎలా ఓడిపోయాలి కూరలో కరివేపాకు మాట్లాడొద్దు, పక్కన పడలేం. కానీ మనం చిత్తుగా ఓడిపోయాం. మనం చేతగాని నా కొడుకులు ఒప్పుకోండి. ఈ పార్టీ ఓటమి కారణాలేంటి? సజ్జల రామకృష్ణ రెడ్డి కాదా? సజ్జల భార్గవ్ కాదా? బాధపడొద్దండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు బయటికి రాకుండా కేవలం ఇంట్లో కూర్చోవడం కాదంటారా? మిమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు ఈరోజు టీడీపీ జనసేన పార్టీ గెలిచిన తర్వాత ఇదే వాళ్ళ ఊరిలో ఎవరైనా గొంతెత్తి మాట్లాడగల ధైర్యం ఉంటుందో? వాళ్ళకి ధైర్యం లేదు. వాళ్ళ ధైర్యాన్ని మీరు చంపేశారు. ఖచ్చితంగా మీరు చంపేశారు. ఈ రోజు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాళ్ళ ఊళ్ళో ఇది మా పార్టీ అని చెప్పగలుగుతారా? వాళ్ళ నమ్మకాన్ని మీరు చంపారు. ఒక స్క్రీన్ తెచ్చి అయ్యా ఇదయ్యా ఇలా చెప్తే ఇలా అవుతుందయ్యా, ఇలా ఇదిగో 2019 నుంచి 14 నుంచి 19 ఇంత మన రెవెన్యూ, 2019 నుంచి 2024 ఇది మన రెవెన్యూ. ఈ రెవెన్యూ వల్ల మనం ఇది చేయలేం. ఎవరికి కావాలండి ఈ రెవెన్యూ? ఎవరికి కావాలి? ప్రజలు ఇది నమ్ముతారా? ఈ రోజు టీడీపీని మేము 2000 4000 పింఛన్ ఇస్తా అంటే అమ్మారు. ఇదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎవరికైతే వాళ్ళకి విద్యా కానుకిస్తా అంటే నమ్మారు. ప్రజలకు కావాల్సింది పనులు చేయడం, మనం సొల్లు మాటలు చెప్పడం కాదు. 2014 ఇలాంటి మాటే చెప్పారు. మేము రుణమాఫీ చేయలేమన్నా, ఓడిపోయారు. ఈ రోజు ఇదే మాట మీరు చెప్పారు, మేము ఇంత బడ్జెట్ ఎక్స్ట్రా అవుతుంది మేము చేయలేము, నేను అబద్ధాలు చెప్పను. అబద్ధాలు చెప్పకపోతే ఎవరికి? నీకు అబద్ధాలు చెప్పకపోతే నీకు ఇబ్బంది, మాలాంటి వాళ్ళు వెళ్ళిపోతుంది. ఈరోజు సజ్జల భార్గవ్, సజ్జల రామకృష్ణ మీరిద్దరు పార్టీని సర్వనాశనం చేస్తారు. మీరు పార్టీని మీలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే, మీలాంటి పనికి మాలిన వాళ్ళ వల్లే. గుర్తుపెట్టుకోండి. ఒరే ఎవడోడు చల్లా మధు, ఒరే బేవర్స్ నా కొడక, నువ్వేమన్నావు ఒకప్పుడు? వైఎస్ఆర్సీపీ పార్టీలో 2014లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో లేనప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టమైన కార్యకర్తల మీద టీడీపీ వాళ్ళు కేసులు పెట్టారు, టీడీపీ వాళ్ళు ఇబ్బంది పెట్టారంటే నేను ఎవరు కష్టపడమన్నారా? నిన్నెవరు కేసులు పెట్టించుకోమన్నారా అని మాట్లాడు కదా చాలా మసోదన్. ఈరోజు మాట్లాడారు. నీలాంటి బేవర్స్ నా కొడుకులు సజ్జల వెనకుంటే వాళ్ళ గుద్ద నాగుతో, ఇంకొక నాయకుడు వెనకుంటే ముడ్డి నాగుతో, మీలాంటి బేవర్స్ నా కొడుకుల పార్టీకి అధమ స్థాయి పట్టిందిరా. పార్టీ కోసం కష్టపడి నిజాయితీగా నిలబడేటువంటి నాయకులను పక్కన పడేసి, నిజాయితీ కష్టపడేటువంటి నాయకులను పక్కన పడేసి, కష్టపడేటువంటి కార్యకర్తలను కూరలో కలిపి తీసి పక్కన పడేస్తారు. కాబట్టి ఈరోజు ఈ స్థాయికి మనం పడిపోయాం.